పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉన్నతమైన నామమును బట్టి మీ పాదాల చెంత ప్రణమిలుతున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి దేవదూత భద్రతలు మమ్మల్ని భద్రపరుస్తూ మరొకసారి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి మహాభాగ్యాన్ని మా జీవితంలో కలిగించినందుకు వందనం చెల్లిస్తూ మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు పేరట శుభములు పలుకుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదివగలిగితే, ఈ వచనాన్ని, దీని భావాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎవరు? పైన వ్రాయబడిందండి 8వ వచనం. అబ్రహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని అన్నాడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు అబ్రహామును? ఏ సమయంలో పిలిచాడు? ఆ పిలుపునకు లోబడ్డాడా అన్నది ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుడు పిల్లారా, ఇక 16వ వచనము కింది మాట చూడండి. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని, అనగా అబ్రహాము గారట, ఇస్సాకు గారు, యాకోబు గారు, వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. వారికట ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. ఇక మొట్టమొదటిగా దేవుడు పిల్లలారా, విశ్వాస వీరుల జాబితాలో 11వ అధ్యాయము 1వ వచనంలో, 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఇక హేబేలు నుంచి ఆరంభమైంది. అబ్రహాము తరము వచ్చేసరికి అబ్రహాము గురించి కూడా విశ్వాస జాబితాలో లిఖించబడింది. వీరందరండి విశ్వాస వీరులండి. విశ్వాస జాబితాలలో ఎవరి పేరైతే వ్రాయబడిందో వారు విశ్వాస వీరులు. ఆ వీరులలో అబ్రహాము గారు కూడా చేర్చబడ్డాడు. ఇక 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలువెళ్ళెను. ఇదేంటండి ప్రశ్న. ఎక్కడికి వెళ్ళాలో తెలియగానే ప్రయాణం కట్టాడట. ఎవరి పిలుపు మేరకు? దేవుని పిలుపు మేరకు. ఎలా వెళ్తారండి? అబ్రహాము గారి స్థానంలో ఒకవేళ మనం ఉంటే వెళ్తామండి? ఎవరి పెళ్ళికైనా వెళ్ళాలంటే కార్డు కావాలి.
కార్డిస్తేనే ఫంక్షన్ హాల్ ఎక్కడ, పెళ్లి విందు ఎక్కడ, ఇవన్నీ ఆరా తీసి మనం వెళ్తాం. మరి ఇన్ని ప్రదేశాలు, దేశాలు దాటి వెళ్ళాడు ఎవరు? అబ్రహాం గారు. ఎరగవే వెళ్ళాడంటే ఎలా వెళ్ళాడంటే, అందుకే విశ్వాస జాబితాలలో విశ్వాస వీరుడు అబ్రహాం గారని దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు ఇక్కడ. గ్రేట్ అండి. ఒకసారి చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయం అండి. ఆదికాండము 12వ అధ్యాయము మనం జాగ్రత్తగా మొదటి వచనం నుంచి మనము చదివితేనండి, 12వ అధ్యాయం అండి, 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి, ఏం మాట్లాడు చూడండి, ఎలా మాట్లాడుతున్నాడంటే ఎంత కఠినంగా. ఈ కఠినమైన మాటలు మనం ఓర్చుకుంటామండి. ఓర్చుకునగలమా? ఓర్చుకుంటేనే విశ్వాస జాబితాలలో మన పేరు చేర్చబడుతుంది. మనం కూడా విశ్వాసులమే, కానీ అబ్రహాం లాంటి విశ్వాసులుగా మారాలి అని ఆదర్శంగా అబ్రహాం గారిని గురించి దేవుడు రాయించాడు. నిజంగానే నంబర్ 1 విశ్వాసం అంటే నీవు లేచి, ఏమంటాడండి? నీవు లేచి మొట్టమొదట నువ్వు ఏ దేశం వాడండి? అబ్రహాం గారు కల్దీయ దేశానికి చెందినవాడు. ఊరులో నివసించేవాడు. ఊరు అనే ఊరేనండి, ఊరు పేరే ఊరు. నీ దేశం నుండి, నీ తండ్రి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అసాధ్యం, అసంభవం, వెళ్ళాలి, అవసరమైతే వెళ్ళాలి, బంధువులను విడిచిపెట్టాలి, తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, ఇంటిని విడిచిపెట్టాలి, దేవుడు పిలుపు మేరకు బయలుదేరాలి. ఏమంటున్నాడు చూడండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమంటాడు. ఊరు కాదు, ప్రాంతం కాదు, దేశం. భారతదేశం ఉందండి, విశాలమైన భూమి అండి. భారతదేశానికి నేను తీసుకెళ్తానంటే ఎక్కడ, ఏ ప్రాంతం? భారతదేశంలో 27 స్టేట్లు ఉన్నాయండి, అంతేనా? 27 మీద ఉన్నాయండి రాష్ట్రాలు. ఏ రాష్ట్రానికి దేవా? ఏ జిల్లాకు దేవా? ఏ మండలానికి దేవా? ఏ ఊరుకు దేవా? నో మోర్ క్వశ్చన్. నేను తీసుకెళ్తాను, నువ్వు రా. ఆశ్చర్యం వేస్తుందండి ఈ మాట చదివినప్పుడు. అబ్రహాం గారికి హ్యాట్సాప్ అండి. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నీవు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎన్ని రాయితీలు కల్పిస్తాను చూడండి. వెళ్తేనే రాయితీలు, వెళ్ళకపోతే నో రాయితీలు. అవునంటారు కాదంటారు చెప్పండి? సమస్త భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఎంత పెద్ద వరం ఇచ్చాడండి. భూమి మీద, ఆరిన నేల మీద పుట్టుకొస్తున్న వంశములు నీ వలన ఆశీర్వదింపబడతాయి. అబ్రహాము, నువ్వు గ్రేట్ పర్సన్ అయిపోతావు నా మాట వింటే అన్నాడు. ఏం దేవా బాగుంది, ఇవి ఇస్తానన్నావు, బాగుంది, పుచ్చుకుంటాను, కానీ నా దేశం నుండి, నా ఇంటి నుండి, నా రక్త సంబంధం నుండి, నా పాలనండి, వీరందరి నుండి నేను విడిచి ఎలా వెళ్ళగలను దేవా అని ప్రశ్న వేయలేడు. ఈరోజు చేస్తారా? చేస్తారు. ఎందుకు వేయరండి? రక్త సంబంధులు అంటే ఏంటంటే రాసుకొని పూసుకొని ఉంటారండి. దేవుడినైనా పక్కన పెడతారు, కానీ రక్త సంబంధులు మా కులపోలు కావాలని కొట్టగా చేస్తున్నారు ఈరోజు.
క్రైస్తవులే. అబ్రహాం లాంటి మనస్తత్వం ఉన్నవారు ఉన్నారని చెప్పండి. ఉండాలంటున్నాడు దేవుడు, ఉండాలంటున్నాడు దేవుడు. అలాంటి కోరిక కోరుతున్నాడు దేవుడు మనను బట్టి. ఏం చేశాడండి? యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము బయలుదేరాడండి. ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో ఎరగకయే వెళ్ళిపోయాడండి. అలానే అబ్రహాము గారికి దేవుడిచ్చిన మాట నెరవేర్చలేడా? నెరవేర్చాడు. ముందు దేవుడు చెప్తాడండి, ఒక మాట ఇస్తాడు. ఆ మాటకు మనము కట్టుబడితే ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రకారంగా మనం గొప్పవారిగా అవుతామండి. ముందుగా మనకు అనుమానం ఎక్కువ, తోమాలాగా అనుమానం ఎక్కువ. తోమా నేను వచ్చానంటే యేసుక్రీస్తు వచ్చాడు, తోమా అంటే యేసుక్రీస్తు వచ్చాడు, చచ్చిపోయాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఎలా లేస్తాడండి? నువ్వు నమ్మవా? నేను నమ్మను. ఎప్పుడు నమ్ముతావు మరి? ఆయన పక్కలో బల్లెప్పుడు పొడిచారే, ఆ వేలులో ఆ హోరులో నేను వేలు పెట్టి చూస్తేనే తప్ప నమ్మను. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? శబాష్తో అన్నాడా? వెరీ గుడ్, ఇలాంటి వారే కావాలి ప్రపంచంలో అన్నాడా? అల్ప విశ్వాసేలు అంటాడు. నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారే ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటి ప్రయారిటీ దేవుడికి మనం అప్పగించాలి. భూమి మీదకి తీసుకొచ్చింది దేవుడే, భూమి నుండి పరలోకానికి తీసుకువెళ్ళేది దేవుడే. ఈ కాలము మధ్య ఖాళీని ఎలా పూరిస్తున్నాం, ఆ కాలాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాం అన్నది ప్రశ్నార్థంగా ఉంటుంది. మన జీవితంలో ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా, అబ్రహాము లాంటి విశ్వాస వీరులుగా నిలబడాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇక్కడ పిలుపగానే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే వెళ్ళిపోయాడట. వెళ్ళిన చోటల్లా ఒక బిల్డింగ్ కట్టుకున్నాడంటే గుడారాలలో నివసించారండి. ఆలోచించండి, గుడారాలు వేసుకున్నారు. మరల దేవుడు ఇక్కడ ఇల్లు కట్టాను అనుకోండి, ఇక్కడ నుండి మరో దేశానికి వెళ్తే ఇల్లు వేస్ట్ అయిపోతుంది కదా, కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది కదా. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఎవరు తెలియదు, ఎన్ని సంవత్సరాలు పిలుస్తూ ఉంటాడో తెలియదు. అబ్రహాము చివరి దశ వరకు తిరుగుతూనే ఉన్నాడండి. కానీ అలాంటి బాధలు ఇప్పుడు మనకు లేవండి. దేవుని పిల్లల ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సంఘంలో కూర్చోబెట్టాడు. నాయన చచ్చేంత వరకు దీంట్లో చక్కగా జాగ్రత్తగా నమ్మకంగా బతకండి. అబ్రహాము లాంటి టెస్టులు పరీక్షలు మనకు పెడితే మనం నిలబడతామండి. ఏం నిలబడతామండి? దేవుని పిల్లలారా, ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదామండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము, తీశారా? బైబిల్ ఫాలో కండి. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం అండి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అన్నాడు. పిలుపునకు లోబడ్డాడు. నెంబర్ 1. ఇక్కడ ఏమంటాడో తెలుసండి, నిందారహితుడుగా నువ్వు నడవాలి, యథార్థవంతుడిగా నువ్వు నడవాలి. నిన్ను బట్టి రాబోయే ప్రపంచానికి ఆదర్శంగా నేను చూపిస్తాను. అబ్రహాము, ఏమనుకుంటున్నావు?
నిజంగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటే దేవుడు ఇంతమంది గురించి మనకు ఆదర్శంగా రాయాలంటే రాయాలి కదా. ఇంత వ్రాసినా, ఇంత చదివినా, ఇంత ఆలోచించినా నడవలేని, బ్రతకలేని పరిస్థితుల్లోనే ఇంకేం రాయించకపోతే ఏమంటామంటే దేవుడికి, దేవా మీరు మాకు ఎంతల్ని ఆదర్శంగా ఎగ్జాంపుల్గా పెట్టలేదు, ఏదో మా బతుకాము, ఇప్పుడు మమ్మల్ని నరకాలు వేసావు, మీకు న్యాయమేనా అని మనమే దేవుడికి ప్రశ్నిస్తాం. దేవుడు మనతో ప్రశ్నించుకోవడానికి, మనతో మాట పడే ఇష్టం ఉండదు దేవుడికి. ఏ రోజు పిల్లలు తల్లిదండ్రుల మీదకి మాట్లాడుతున్నారు లేదా? ఒక ఆవిడ అంటుందట, ఒక కూతురు అంటుందట, నీవు నాకు నచ్చిన ఇవ్వకపోతే నువ్వు నన్ను ఎందుకు అన్నావమ్మా అని ప్రశ్నించిందట నా తల్లి. అసలు నన్ను నాకు అన్నావు కదా, నాకు కావలసింది నువ్వు అరేంజ్మెంట్ చేయకపోతే నువ్వు నన్ను ఎందుకు అన్నావు మమ్మీ అని అడిగిందట. షాక్ అయిపోయింది తల్లి. అయ్యో తప్పు చేశానమ్మా అని సర్ది చెప్పిందట. దేవుడు కూడానండి తెల్లవారి న్యాయపీఠం మీద నిలబడినప్పుడు అందరూ నిలబడాలి కదండి, క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి కదా, అప్పుడు మనం దేవుడికి ప్రశ్నించకూడదు. ప్రతి ఒక్కరిని మనకు ఆదర్శంగా చూపించాలండి. ఎవరెలా బ్రతికారు చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తునే మనకి ఇచ్చేశాడు. ఏం తక్కువ చేశాడు దేవుడు చెప్పండి? ఏం తక్కువ చేశాడు మనకు చెప్పండి? నువ్వేం చేయాలట? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాంతో వాగ్దానాలు చేస్తున్నాడండి. అప్పటికి ఏది జరగలేదు, వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినవన్నీ ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చాడు అబ్రహాము గారి జీవితంలో. మనం కూడా దేవుని పిల్లలా కొన్ని దేవుడి నుండి సహాయం అడిగినప్పుడు ఆ సహాయాన్ని దేవుడు చేసే అర్హతను మనం పొందాలి. ఇచ్చేవారు ఉంటారు, కానీ పొందుకునే వారికి అర్హత సంపాదించాలి వద్దా? ఎగ్జాంపుల్, నిన్న ఒక మెసేజ్ వచ్చిందండి. రాజీవ్ యువ వికాస్ అని 6,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. అందులో ఎవరెవరికి లోన్స్ కావాలో సబ్సిడీ ఇస్తుంది. మేము ఇస్తాం, పొందుకునే అర్హత ఉందా మీకు? మేము ఇస్తాం, పొందుకునే అర్హత ఉందా? ఇదేనండి ఎగ్జాంపుల్. దేవుడు గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు, పొందుకునే అర్హత మనం ఉన్నారా? ఏమంటారు? ప్రార్థన చేసిన వ్యక్తమైపోతుంది మన ప్రార్థన. ఎందుకు? అర్హత లేదు, సరైన జీవితం మనలో లేదు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నది ఏదో నాకు తెలుసు నాన్న అంటున్నాడు. ఎందుకు పొందుకోలేకపోతాం? ఎందుకు దేవుడి నుండి రాయితీలు పొందుకోలేకపోతున్నాం? అబ్రహాము లాంటి జీవితం కలిగి ఉంటే అబ్రహాము గారికి ఇచ్చిన మాటలన్నీ దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము గారు పొందుకున్నాడు. 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం అండి. అబ్రహాము గారు పిల్లలు లేరు. ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు అనుకున్నాడు. నేను ఇస్తాను నీకు ఒక వాగ్దాత పుత్రుడు అన్నాడు. ఇస్సాకు గారిని ఇచ్చాడు. ఇస్సాకు గారిని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి మరలా కావాలనుకున్నాడు ఏంటండి? అంటే అబ్రహాము గారిని ఎన్ని రకాలుగా పరిశోధించాడు, ఎన్ని రకాలుగా టెస్టులు పెట్టాడు. ఎరగకయే నువ్వు ప్రయాణం చేయాలన్నాడు.
నిందారహితులుగా నా సన్నిధిలో నడవాలన్నాడు. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుందో చూడండి, 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును మరలా పరిశోధన. అబ్రహామును పరిశోధించిన దేవుడు మనం పరిశోధించాడండి. మరి పరిశోధించినప్పుడు పరిశోధనలో మనము నిలవబడాలి. ఎవరి దేశం, ఎవరి రాష్ట్రం, ఎవరి ఊరు, ఎవరి గ్రామం చెప్పండి. ఒక చెట్టు నీటి ఎత్తడికి దగ్గరలో ఉంటే చెట్టు పచ్చగా ఉంటుంది. దేవుడు ఒకడే కోరుకుంటున్నాడండి, నా సంఘానికి మీరు ఎంత, నా కుమారుని సంఘానికి మీరు ఎంత దగ్గరగా ఉంటే అంత మీరు ఆరోగ్యవంతులుగా పచ్చగా ఉంటారు. అయ్యో బాబాయ్, మేము మా ఊరు దాటలేమండి, అయ్యో బాబాయ్ అక్కడికి వచ్చి మేము నివసించలేమండి. మా ఊరండి, మా గ్రామం అండి, మా రక్త సంబంధులండి, మా పాలళ్ళండి, వీరిని విడిచి మేము రాగలమా? రాలేమండి, సారీ. అవసరమైతే దేవుడినైనా విడిచిపెడతాం, కానీ మా వారిని మాత్రం విడిచిపెట్టాం. మరి అబ్రహాం అన్నాడండి, వారందరిని విడిచిపెట్టి దేవుడి కోసం ప్రయాణం చేశాడు. అందుకే అబ్రహాము దీవించబడ్డాడు, అందుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అందుకే అబ్రహాము భూమి మీదున్న వంశములన్నీ ఆయన చేత ఆశీర్వదింపబడతానే. ఆయననే మూల పురుషుడు. అన్ని సంగతులు అయినాయటండి. అన్ని సంగతులు జరిగిన తర్వాత ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలిచాడు. ఎప్పుడు పిలుస్తాడో ఎవరు కూడా తెలియదు. చిత్తం ప్రభావం ఉండాలి రెడీగా. ఏమంటారు అంటే, దేవాన్ని ఇంకా రెడీ కాలేదు, ఒక 5 నిమిషాల తర్వాత రాంటాం. ఆ పెళ్లి చూపులకు వెళ్ళిపోతే ఆడపిల్లలు తయారు కావాలంటే గంటలు గంటలు. పెళ్లి కుమారుడు వచ్చి కూర్చు మీద కూర్చుంటాడు, నా ఇంకేది, నా నారేమని రాలేదు, నా ఎముక రాలేదు. వారు మాత్రం గంటలు గంటలు. ఈ సేవకుడు మైకి పట్టుకుని ఒకే పాట పాటే పాడింది, పాట పాట పాట. ఇక చివరికి అలసిపోతాడండి. ఏమమ్మా పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తుందమ్మా, తొందరగా తీసుకురండి అమ్మా అని బ్రతిమలాడుకుంటాడండి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో చిత్తం ప్రభు అనాలి. అబ్రహాం గారు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు? స్టడీగా ఉన్నాడు, అలర్ట్గా ఉన్నాడు. ఏమంటారు చూడండి, చిత్తం ప్రభు అనేది. ఏమో ఏమో అడగడానికి వచ్చాడు, ఇక నేను రెడీగా ఉండాలి. ఇంతదాకా అడిగావు కదా, నువ్వు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాడు కదా, నిందారహితులకు బ్రతకమన్నావు కదా, అన్ని బ్రతుకుతున్నాయి కదా, ఇంకా మళ్ళీ ఏంటి? చచ్చేదాకా పరిశోధన పెడతానే ఉంటాడు దేవుడు. ఏమంటాడు చిత్తప్రభు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించావే, ముసలితనం ముందు పుట్టాడే ఇస్సాకు. ముసలితనం ముందు పుట్టిన కుమారుని ఎలా పెంచుతారండి? కాలుకు మట్టి అంటకుండా పెంచుతారండి. ఈరోజు చూడండి, కాక 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 లాస్ట్కు ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరికైనా పిల్లలు పుడతానండి, మొదట తొలిచూలు సంతానాన్ని వారు చాలా ఇష్టపడతారండి. అబ్రహాము గారి శారా దంపతులకు 100 సంవత్సరాలు అయినా పిల్లలు కాలేరు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు శారమ్మను. పిల్లలు కలగాలంటే ఆడపిల్లలు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకునేటట్టుగా దేవుని సన్నిధిలో నిందారహితులుగా విశ్వాసముతో భక్తి భావనతో బ్రతకాలి. ఎట్టికేలకు ఇస్సాకు గారు భూమి మీదకి వచ్చారండి. లేక పుట్టిన కుమారుణ్ణి మరలా ఈయన వచ్చి అడగడం న్యాయమేనండి దేవుడికి. ఒక వస్తువు ఎవరైనా ఇస్తారు కదండి అవసరం పట్టి, ఇచ్చిన తర్వాత ఎమ్మెట్ వచ్చి నా వస్తువు నాకు ఇస్తావంటే ఎంత బాధ పడుతుంది.
ఆయన నేను ఎవరేమన్నాను, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటావు. ఆవేశం ఆపుకోలేక అబ్రహాం గారు అనొచ్చు కదండి, దేవా ఏమన్నా నేను, నీవే ఇచ్చావు కదా, సంవత్సరం నాటికి నేను వస్తా, నీ శారమ్మ ఒడిలో పిల్లాడు ఉంటాడని చెప్పావు కదా, ఇచ్చావు, మరలా అడుగుతున్నావు. ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోలేడండి అబ్రహాం గారు. అదండి విశ్వాసం. అది నాది కాదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యోబు గారు అదే మాట అన్నాడు కదా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి స్తుతి కలుగును గాక అంటామా మనం? నా కొడుకు దొరికాడు దేవుడికి, వేరే పక్కోడు కొడుకు దొరకలేడు దేవుడికి. దుమ్మెత్తిపోస్తాను. ఇప్పుడు వచ్చాడండి, వచ్చి నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒకదాని మీద దహన బలి అతన్ని అర్పించమని చెప్పాను. అంతే, ఆర్డర్ వేసాడు. ఈయన మాత్రము వెళ్ళిపోయాడు. ఏమైనా అక్కడ అడిగినట్టు ఏమైనా పదాలు ప్రయోగించబడ్డాయి. దట్ ఈస్ అబ్రహాం అండి. అబ్రహాము దేవుడను చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అన్నాడు. ఎంత అమూల్యమైన మాట అండి, ఎంత గొప్ప మాట అండి. దేవుడి ప్రకారం వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. చెప్పాడో లేదండి, ఏం చేశాడండి? తెల్లవారింది అంటే దేవుడు నైటే వచ్చాడు అన్నమాట, రాత్రి వచ్చాడు. రాత్రి యందు మమ్మలను అంతరంద్రియములను మా హృదయాన్ని పరిశీలిస్తావు తండ్రి అని దావీదు గారు మొరపెట్టాడు. రాత్రి కాలమే వస్తాడు దేవుడు. ఎక్కువగా ప్రశాంతంగా నిద్రపోతాం కదా అని అప్పుడు వచ్చి గుణగుణ పెడతాడు. తండ్రి కదండి, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు నా కుమారుడు ఉన్నవాడు ఎప్పుడైనా పడుకోను, నేను వెళ్ళి ఎప్పుడైనా గుణగుణ పడతాను, ఎందుకంటే నా కుమారుడు కాబట్టి. మన తండ్రి, ఆయనకు మనం పిల్లలు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన స్వాస్థ్యం మనం, ఆయన సాంపత్యం మనం. రాత్రి గుణగుణ పెట్టాడు, తెల్లవారు లేచాడు. లేచి ఏం చేస్తాడు కండి? అబ్రహాం లేచి తన గాడిదకు కంత కట్టి తన పనివారుడు ఇద్దరు తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. అది విశ్వాసం, అది దేవుడి మీద ప్రేమ. అంటే అబ్రహాం గారు దేవుడికి ఎరుకైన వాడే, ఎందుకంటే దేవుడిని అమితంగా ప్రేమించాడండి. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు అబ్రహాం గారు. ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి నేను చూపించు దేశానికి వెళ్ళమంటే ఎలా వెళ్ళాడండి? ఆశ్చర్యపోవాలండి. వెళ్ళిపోయాడు. చూడు 7వ వచనం ఒకసారి చూడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాడండి. అందుకు అతడు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలున్నవి, నిప్పు కట్టెలున్నవి, ఆ తర్వాత నిప్పు కట్టెలున్నవి, దహన బలికి గొర్రెపిల్ల ఏదైనా అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నాడని చెప్పాను. ఈ మాట గుర్తుంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నీవే బలి పశువు అని అబ్రహాం గారు తెలుసు, ఇస్సాకు తెలియదండి. ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆ మాట చిన్నోడు ఇస్సాకు బాలుడే కదండి, చిన్నవాడే కదా అన్నప్పుడు అబ్రహాం హృదయం అంతా కదిలిపోయిందండి. అయ్యో నాన్న, నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను, ఈ సంగతి నీకు తెలియదు. ముసలి గుండెలు బాధైపోయింది. ఆయన తట్టుకున్నాడండి. ఈరోజు ఏదైనా చిన్న సమస్యతో తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అబ్రహాం ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకోలేదండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బయలుదేరారు.
12వ వచనం చూడండి. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకొరకు మరలా చిత్తం, ఏ పని జరగనియాడు. వెళ్ళమన్నాడు, వెళ్ళాను. బలిపీఠం కట్టమన్నాడు, కట్టాను. నా కుమారుని పడుకోబెట్టినాడు, పడుకోబెట్టాను. కట్టేయమన్నాడు, కట్టేశాను. ఇక కత్తితో నేను నరకపోతుంటే మరలా అబ్రహాము పిలుస్తాడండి. మరలా చిత్తం ప్రభు. కసురుకోలేదండి. ఇప్పుడు చూడండి, కుటుంబాలలో డాడీ కసురుకుంటావు, మమ్మీ అనేది కసురుకుంటావు, భార్య భర్తలు ఏమమ్మా ఏమండి చెప్పండి అని కసురు కదా, ఎప్పుడు నాయనబడిన పడతారు. కుటుంబాలలో కసురుకుంటారు, సంఘాలలో కసురుకుంటారు. ఏదైనా ఎప్పుడు పని ఎప్పుడు నాకే చెప్తాడు సేవకుడు, నేనే దొరికాను, నేనే ఉన్నాను, ఇంకా వాళ్ళు లేరు. కానీ అబ్రహాం ఎక్కడైనా కసురుకున్నట్టు కనబడుతున్నారు. మళ్ళా చిత్తం, అలర్ట్గా ఉన్నాడు, స్టడీ. ఎప్పుడే చెప్పబోతున్నాడో తెలియదు. మళ్ళీ ఏమంటారు చూడండి. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. భయపడువాడు అబ్రహాం గారు, నిందారహితుడు అబ్రహాం గారు. ఎక్కడికి వెళ్ళారో ఎరగకయ్యే ప్రయాణం చేశారు అబ్రహాం గారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31 చదువుదామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే, నేను అబ్రహాము దేవుడను అని అన్నాడు. ఏ దేవుడు? అబ్రహాము దేవుడను. ఎంత గొప్ప మాట అండి. ఊరికేనే మాట అన్నాడు దేవుడు. ఎన్ని టెస్టులు పెట్టాడు, ఎన్ని పరిశీలించాడు, ఎంత పరిశోధించాడు. ఆ పరిశోధనను నిలదొక్కున్నాడు. నేను అబ్రహాము దేవుడని అన్నాడు. నేను అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడను. మరి అబ్రహాము ఆయనకు లేక ఇచ్చిన కుమారుని ఎలా పెంచాడో తెలుసండి? తండ్రికి తగ్గట్టుగానే పెంచాడండి. ఇస్సాకు ఎలాంటి వాడు తెలుసండి? తల్లి తండ్రులకు ఒదిగి మెదిగి ఉన్నవాడు. తండ్రి మాటను జవదాటని కుమారుడుగా చరిత్రకెక్కాడు ఇస్సాకు తెలుసా? ఒకసారి ఇదే 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామంటే. 22వ అధ్యాయం 7వ వచనం. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అడగక అబ్రహాము నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనని చెప్పాను. చెప్పాడు. అక్కడ మాటిచ్చాడా? తండ్రి గారు కొడుకు మాటిచ్చాడు. గొర్రె పిల్ల ఏది తండ్రి గారు అంటే దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు బాధ నాకెందుకు బాధ అన్నాడు. వెరీ గుడ్. 7వ వచనం చదువుదామండి. 9వ వచనమా? 9వ వచనం. అలాగ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి. ఎలా బంధించాడండి? బంధించడానికి ఇస్సాకు గారు ఇలా ఒప్పుకున్నాడండి. అక్కడ చెప్పాడు కదా, ఇప్పుడే కదా నడుచుకుంటూ వస్తుండగా నాన్నగారు కట్టెలున్నవి, కత్తున్నవి, నిప్పు ఉన్నది, బలికి గొర్రెపిల్ల లేదంటే దేవుడు చూసుకుంటున్నావు కదా, నన్నెందుకు కట్టెత్తున్నావు? నేనైనా నీకు దొరికాను? మమ్మీకి చెప్పావా ఈ విషయం?
మమ్మీకి చెప్పావా? నన్ను అపహరించుకొని తీసుకొచ్చావు, నన్ను కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చావు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అన్నాడా? ఒతికిన వాడండి ఇస్సాకు గారు. నాన్నగారు ఇందాక చెప్పావు కదా, గొర్రెపిల్లను దేవుడు చూసుకుంటాడన్నావు, ఆ గొర్రెపిల్ల నేనేనా అంటే ఆ దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల నేనే అంటే నన్ను వధించావు కాబట్టి దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల నేనే కదా, నేను వధింపబడతా. దట్ ఈస్ ఐజాక్. విధేయత కనపరిచాడు. అంటే దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల ఎవరు? ఇస్సాకు. మరి దేవుడు మాటకు లోబడ్డాడా? లోబడ్డాడు. తండ్రి మాటను జవదాటకుండా కట్టెల మీద పడుకున్నాడా? పడుకున్నాడు. ఇస్సాకు గారు సహకరించకపోతే ఈ ముసలి అబ్రహాం గారు ఎలా కట్టేవాడండి? కోడిని కట్టేయలేరు మీరు. కోడిని కమ్మడానికి నిజంగా చాలా మంది భయపడతారంటే, అది రెక్కలు తీసుకొని దాని గోడలతో ఇలా చేస్తుంది, విడిచిపెడతారు. ఒక మనిషిని కట్టడం చిన్న మాటనండి. ఈయన ముసలాయన, ఆయన చిన్నవాడు, లోబడ్డాడండి. అవును, నా తండ్రి చెప్పిన మాట ప్రకారంగా నేను బలవుతాను. ఎప్పుడైనా ఆలోచించారు ఇట్లా? ఏమన్నాడండి? అప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. కాల్చబోతున్నాడు, చంపబోతున్నాడు, క్షణాలలో నిమిషాలలో చంపబోతున్నాడు. అయినా ఇస్సాకు భయపడలేడండి. నా తండ్రి నన్ను చంపడానికి, బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడన్న సంగతి నా తండ్రి చెప్పలేడు, కానీ ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని అర్థం చేసుకున్న కుమారుడు ఇస్సాకు. ఈరోజు ఇంత చిన్న బుడ్డోని పట్టుకునే ఉంటాయి, కానీ ఇస్సాకును బంధించినప్పుడు, కట్టెల మీద పెట్టి బంధించినప్పుడు ఇస్సాకు వారు విధేయత కనపరిచారు. ఆలోచించండి దేవుడు. మరలా ఇక్కడికి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. 22:31. నేను అబ్రహాము దేవుడను. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇస్సాకు దేవుడను. ఇస్సాకు గొప్పవాడు. బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు ఇస్సాకు. నా నిమిత్తం, నా కొరకు, నా మాటకు లోపడ్డాడు. తండ్రికి అబ్రహాం గారి మాటకు లోపడ్డాడు. విధేయత కనపరిచాడు. వారసత్వం, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు సౌమ్యుడండి. ఇస్సాకును చాలా ఇబ్బంది పెట్టారండి అబ్రహాం గారు చనిపోయిన తర్వాత. ఆయన భక్తి భావన విధేయతను చూపించిన తర్వాత మనుషులే ఫిదైపోయారండి, రాజులే ఫిదైపోయారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఇస్సాకు దేవుడు. నెక్స్ట్ ఏమన్నాడండి? నేను యాకోబు దేవుడు అని అన్నాడు. యాకోబు ఏం చేశాడు? యాకోబు దేవుడు అని అనడానికి యాకోబు ఏం కనపరిచాడు దేవుడికి? ఇశ్రాయేలీయులను భూమి మీదకి తీసుకుని రావడానికి తన తండ్రి గారి మాటను విన్నాడండి. ఎవరి మాట? ఇస్సాకు గారి మాట. ఆదికాండం 28వ అధ్యాయం చదవండి. ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, యాకోబు వేసేవండి ఇస్సాకు గారికి ట్విన్స్. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకునకూడదు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞకు లోపడ్డాడు యాకోబు గారు. ఎవరిని పెళ్లి చేసుకునకూడదు,
నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహము చేసుకోవాలని అతనికి ఏం చెప్పాడట? గడ్డం ఏంటండి బతుకున్నాడా? బుదురుకిచ్చాడా? ఆజ్ఞాపించాడు. కమాండ్. ఆజ్ఞ మేరకు యాకోబు వెళ్ళి లేయాను ఆ తర్వాత రాహేలును పెళ్లి చేసుకొని 12 మంది ఇశ్రాయేలీయుల గోత్ర కర్తలను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులు భూమి మీదకి రావాలంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వీరందరూ పనిచేశారండి. దేవుడు పెట్టిన ప్రణాళిక, దేవుని సంకల్పం మేరకే వీరందరూ పనిలో పాలిభాగస్తులుగా నిలబడ్డారు. దేవుడు ఇశ్రాయేలును సపరేట్గా ఏర్పరచుకోవడానికి ఒక సంకల్పం ఉంది. ఇశ్రాయేలులో నుండి ప్రపంచాన్ని, లోకాన్ని రక్షించే రక్షకుడు భూమి మీదకి రావాలి. అందుకే ఏమన్నాడు తెలుసా? 3వ వచనం, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములో ఉన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకు తోడు నీతో కూడా నీ సంతానములకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదములు దయచేయునుగా కానీ అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. యాకోబు తండ్రి తల్లి చెప్పిన ప్రకారంగా ఆజ్ఞ మేరకు పద్దనరాముకు వెళ్ళాడు. లాబాను కుమార్తెలలో ఒక ఆవిడను పెళ్లి చేసుకున్నాడు, ఇంకో ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. 12 మంది గోత్రకర్తలు భూమి మీద తీసుకొచ్చారు. వారందరూ ఎవరు తెలుసంటే ఇశ్రాయేలీయులు అనగా దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలను భూమి మీదకి తీసుకుని రావడానికి అబ్రహాం కష్టపడ్డాడు, ఇస్సాకు కష్టపడ్డాడు, యాకోబు కష్టపడ్డాడు. ఇప్పుడు మరలండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31, 32 చదువుదామండి. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. మరి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు లేరు కదా మనతో. ఆత్మకు చావు లేదు. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టికి వెళ్ళిపోయింది, కానీ పరదేశీయులు అబ్రహాము గారు సజీవంగా ఉన్నాడు. మనం ఎప్పుడు సజీవులమే. మరలా మనం ప్రార్థన చేస్తాం, దేవా మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలని. భూమి మీద ఉన్న సజీవులమే, పాతాళ లోకానికి నరకానికి వెళ్ళిన సజీవులమే, పరదేశికి వెళ్ళిన సజీవులమే, పరలోకానికి వెళ్ళిన సజీవులమే. మనలో ఉన్న ఆత్మ ఆగిపోదు. ఉన్నవాడిలో నుండి వచ్చిన ఆత్మ ఎప్పుడు కూడా ఉంటుంది. అది అబ్రహాం గారు లేరు ఇక్కడ. మత్తయి సువార్త రాసేసరికి, యేసుక్రీస్తు వారు చెప్పేసరికి అబ్రహాం గారు శరీరంతో భూమి మీద లేడు, ఇస్సాకు శరీరంతో భూమి మీద లేడు, యాకోబు శరీరంతో భూమి మీద లేడు, కానీ వారు సజీవులే. ఆత్మకు చావు లేదు. దేవుని పిల్లరా, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు సిగ్గుపడనన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి అనగా అబ్రహాము, ఇస్సాకు,
దేవుడనైన నేను వారిని గూర్చి అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబును గూర్చి నేను సిగ్గుపడను. దేవుడని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంతో చెప్పుకుంటానన్న. ఎందుకంటే దేవుని నామాన్ని వారు అవమానించలేరు. దేవుని నామాన్ని, దేవుని సంకల్పాన్ని నిలబెట్టిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. దేవుని పిల్లలారా, 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువనప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనని ఎరగకనే వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనవారును ఎక్కడ నివసించాడట? గుడారాలలో నివసించారు. వాగ్దాత్తు దేశము దేవుడు వారికి దారాదత్తం చేసినప్పటికీ కూడా పరవాసులై ఈ దేశం అనేది కాదు. ఇక్కడికి మేము యాత్రలు చేయడానికి వచ్చాం. యాత్ర ముగించిన తర్వాత మరలా తిరిగి మా స్వదేశానికి వెళ్ళాలి. మా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అబ్రహాము గారికి తెలిసిపోయింది. మరలా కొత్త నిబంధనలో ఎవరితో వెళ్తారని పౌలు గారి ద్వారా మరలా గుర్తు చేశాడు. పిలుపు పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలోని సంఘానికి విశ్వాసాన్ని బట్టి ఏమంటున్నాడండి? అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికి? గుడారాలలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్తు దేశంలో పరవాసులైరి. ఎలాగ దేవునికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 11వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవించకపోయినప్పటికీ కూడా దూరం నుండి చూచి వందనం చేసి తాను భూమి మీద పరదేశులను యాత్రికులను ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారని వృద్ధి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశం వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకొనిన ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరారు. విశ్వాస జాబితాలలో అబ్రహాము గురించి రాశాడు, ఇస్సాకు గురించి రాశాడు, యాకోబు గురించి రాశాడు. అలానే యాకోబు అబ్రహాము గుడారాలు నివసించేంత మాత్రం ఆయన పేదవాడు కాడండి. బహుధనం కలిగిన వాడు, బహు ఆస్తి, బంగారము, పశువుల సంపద కలిగిన వాడండి. దేవుడు ఎలాగైతే ఆశీర్వదిస్తానన్నాడో ఆశీర్వదించాడు అబ్రహాము. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు. తండ్రిని బట్టి కుమారుని, కుమారుని బట్టి మరలా కుమారుని. 3 తరాల వరకు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుందండి. ఎక్కడ కూడా ఏ పరిశోధనలు కూడా, ఏ పరిశీలనలు కూడా ఎక్కడ కూడా ముగ్గురు దేవుడి మాటను మీరలేరండి. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా సజీవ సాక్ష్యం యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి. ఇంకా ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు చెప్పాడంటే నిజంగా 100% రైట్. అలాగే అబ్రహామును నా స్నేహితుడుగా పిలుచుకున్నాడు. తెలుసండి, యాకోబు దగ్గర స్నేహితుడండి. దేవుడికి స్నేహితుడైపోయాడు అబ్రహాము గారు. ఎంత గొప్ప చాయిస్ అండి. ఎవరికి చెప్పుకోలేని మాటలు, ఎవరికి చెప్పుకోలేని శుద్ధులు స్నేహితులు చెప్పుకుంటారండి. భార్య భర్తల మధ్య, పిల్లల తల్లిదండ్రుల మధ్య చెప్పుకోని సంగతులు స్నేహితులు చెప్పుకుంటారట. అలాంటి విషయం అబ్రహాము స్నేహితుడిగా మలుచుకున్నాడండి దేవుడు. సొదొమ గొమొర పట్టణం కాల్చబోతున్నాను, అయ్యో నా కుమారుడు అబ్రహాము ఉన్నాడు, నా అబ్రహాము గారు కలిగిన వారు ఉన్నారు, మన నా కుమారుడికి ఏదైనా చెప్పుకోవడానికి నేను దాచిపెడతానా? ఏది దాచలేదండి. ప్రతి ఒక్కటి చెప్పాడు. అంటే అబ్రహాము గారు ఎంత నమ్మకమైన వాడు, ఎంత విశ్వాసం కలిగిన వాడండి. మరి అబ్రహాము గారు మన తండ్రినండి తెలుసా? ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిని బట్టి అబ్రహాము గారు మన తండ్రి. మరి మన తండ్రి
తండ్రి గారు ఎలాంటి విశ్వాసంతో, ఎలాంటి నమ్మకంతో, ఎలాంటి దేవునితో స్నేహం చేశాడో ఈరోజు మనము ఆయన పిల్లలుగా యేసుక్రీస్తు వారితో స్నేహం చేయడానికి ముందుకు వస్తున్నాం. దేవుని పిల్లరా, ఆలోచించే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడులను చెప్పుకోవడానికి సిగ్గుపడని తండ్రి, మరి ఈరోజు మనము క్రీస్తును ధరించిన క్రైస్తవులం అని చెప్పుకోవడానికి మన వలన ఏమైనా బాధపడుతున్నాడా? లేక ఖచ్చితంగా వీరు నా పిల్లలే, వీరు నా కుమారుని ధరించిన, ఇదిగో వీరే క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ముందుకు వస్తారు. అలా రావాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలా బ్రతికారో అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. ఎక్కడ కూడా తగ్గిపోకూడదు, ఎక్కడ కూడా పడిపోకూడదు, ఎక్కడ కూడా దేవుని పనిలో కసరుకోకూడదు, ఎక్కడ కూడా దేవుని నామాన్ని మన వలన అవమానించబడకూడదు. ఎక్కడ కూడా అంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అబ్రహాము యొక్క విశ్వాసము, ఆ తర్వాత క్రియలు. మనకు విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న మనం యేసుక్రీస్తు వరలో బ్రతికాడు, అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. అబ్రహాము గారు బ్రతికిన బ్రతుకు యేసుక్రీస్తు వారు బ్రతికి చూపించాడంటే, మరి యేసుక్రీస్తు వారు బ్రతికినట్టుగా మనము బ్రతికితేనే మన పేర్లు కూడా దేవుడు హ్యాపీగా చెప్పుకుంటాడు. ఫలానా వారు అబ్రహాం పేరు, ఇస్సాకు పేరు, యాకోబు పేరు, ఇలా మన పేర్లు చెప్పుకోడు. మనందరూ ఒకే నామకరణం చేశాడు, అదే క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రిస్టియానిటీ. అమ్మ ఫలానా భారతదేశంలో, తెలంగాణలో మెట్పల్లి క్రీస్తు సంఘం, అమ్మో నా పిల్లలందరూ క్రైస్తవులే అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అని దేవుడు అన్నాడు మన పట్ల. ఆ రోజు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఈరోజు నేను ఆనంద దేవుడను, నేను నర్సింగ్ దేవుడను, నేను ఫిలోమన్ దేవుడు చెప్పడు. ఇక్కడికి వచ్చేసరికి ఏకత్వం అయిపోయింది. సంఘానికి శిరస్సు క్రీస్తు, ఆ క్రీస్తుకు అవయవములై ఉన్నాం మనం. ఒకటి చెప్తాడు, ఫలానా చోటు ఉంది, వారు నిజంగా క్రైస్తవులే, వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు అని మన గురించి, మనం కూర్చున్న ఈ మెట్పల్లి ప్రాంతంలో ఉన్న సంఘం గురించి దేవుడు హ్యాపీగా ఫీల్ కావాలి. అలా కావాలంటే దేవుడు కూడా మొట్టమొదటి క్రీస్తు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత అబ్రహాం, వీళ్ళందరినీ మనం ఆదర్శవంతులుగా నిలబెట్టుకోవాలి. సంఘంగా కోరుకుంటాం కదా, ఈ సంఘాన్ని దేవుడు అప్రిషియేట్ చేయాలి. 7 సంఘములు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కదా, 7 సంఘముల గురించి యేసుక్రీస్తు కొన్నిటి గురించి అప్రిషియేట్ చేశాడు, కొన్నిటి తప్పులు మోపాడు, కొన్నిటిని సరి చేసుకోమన్నాడు, ఎన్ని విధాలుగా చెప్పాడంటే. దేవుని ప్రకారం మనం కూర్చున్న ఈ క్రీస్తు సంఘము దేవుడికి ఎరుకైనదిగా ఉండాలి అంటే దేవుడు మనం అమితంగా ప్రేమించాలి. అబ్రహాం ఎరుకైన వాడే, ఇస్సాకు ఎరుకైన వాడే, యాకోబు ఎరుకైన వాడే, యేసుక్రీస్తు ఎరుకైన వాడే. బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు రాగానే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అన్నాడు. మరి ఆ క్రీస్తుకు అవయవులైన మనను బట్టి కూడా దేవుడు ఆనందపడాలి తప్ప మన పట్ల దేవుడు ఎప్పుడు కూడా బాధపడకూడదు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు అంటే మన తండ్రి, రాబోయే లోకాన్ని ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు స్థలాలు సిద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు మన కొరకు. అందుకే భూమి మీద ఎప్పుడు కూడా మనం కూర్చున్న సంఘం, ఈ క్రీస్తు సంఘం, మెట్పల్లి క్రీస్తు సంఘం వలన దేవుడు ఎప్పుడు కూడా అలయకూడదు, బాధపడకూడదు, కన్నీళ్లు పెట్టకూడదు.
ఎప్పుడు కూడా బలా బాగు పనిచేస్తారు, సత్క్రియలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, అప్రిషియేట్ చేయాలి యేసుక్రీస్తు వారు. అలాంటి ఘనతలు మనం అందరం పొందాలనుకుంటే దేవుడు కూడా దేవుడికి భయపడాలి, నిందారాహితుడుగా బ్రతకాలి. ఇంకేంటంటే విశ్వాసంతో దేవుడు ఎప్పుడు పరిశీలన చేసిన పరిశీలనలో నిలదొక్కుకోవాలి తప్ప పడిపోకూడదు. అలాంటి బ్రతుకులు మనకు దేవుడు కలగజేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి మనం తెలుస్తుంది. మంచి మాటలు మాకు వినిపించారు, నేర్పించారు, మేము నేర్చుకున్న మేము విడిచిపెట్టకుండా మీరు మమ్మల్ని ఎలాగైతే బ్రతకమన్నాడు ఆ బ్రతుకును క్రీస్తులో బ్రతుకుటం ప్రభు చూపమని వేడుకుంటూ తనలో వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మించి ఆరోగ్యం, బలం, శక్తిని ప్రసాదించమని అర్థిస్తాం. 23, 24, 25 వచ్చే నెలలో జరగబోయే మహాసభల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడైందండి, అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వండి, కావలసిన ఈవులను మాకు ప్రసాదించి ప్రార్థిస్తాం. క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.